కథాస్రవంతి కలవరం కథ రచన శ్రీమతి కలవల గిరిజారాణి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి కలవల గిరిజారాణి గారి కథలు సరళంగా ఉండి హాయిగా చదివిస్తాయి. శైలి బాగుంటుంది. ఒకే పాత్ర చుట్టూ కథలు అల్లడం వీరి ప్రత్యేకత. కథలో సందేశమేమిటి, వీటి సారాంశమేమిటి అని వెతక్కుండా సరదాగా చదువుకునేవారికి వీరి కథలు మంచి కాలక్షేపం. గిరిజగారు తన కలంలో చిరాకు బదులుగా హాస్యం అనే ఇంకు నింపుకున్నారు. ఆమె రచనలు అందుకే హాస్యంలో మునిగి తేలుతూ చదువులను నవ్వుల జడివానలో ముంచుతాయి. హాస్యం రాయడం అన్నిటికన్నా అతి కష్టమైన పని అని మహానుభావులు ఎందరో చెప్పారు. ఆ హాస్యాన్నే తన వరంగా చేసుకుని గిరిజగారు అలవోకగా జలజాక్షి కథలను నడిపారు. ముళ్లపూడి బుడుగుల, భానుమతి రామకృష్ణ అత్తగారిలా, చిలకమర్తి వారి గణపతిలా గిరిజగారు జలజాక్షి పాత్రతో అద్భుతమైన హాస్యాన్ని పంచుతూ తెలుగు పాఠకులను అలరించారు. పదాలతో గారడీ చేయడం అనేది తనకు సహజంగా అబ్బిన విద్య. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటారు పెద్దలు. వీరికి చిన్నతనం నుంచి పుస్తక పఠనం మీద మక్కువ ఎక్కువ. అందులోనూ హాస్య రచనలు మరీ ఇష్టంగా చదువుతూ ఉంటారు. వీరి నాన్నగారు శ్రీ అవసరాల జనార్దన శేషగిరిరావు గారు, వీరి బామ్మగారు అవసరాల శేషగిరమ్మ గారు ఆ రోజుల్లో గొప్ప సంస్కృతాంధ్ర పండితురాలు. గిరిజగారు తన రచనా వ్యాసంగం జీవితం రెండో ఇన్నింగ్స్లో మొదలుపెట్టారని చెప్తారు. ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్లో కవితలు, కథలు రాసుకుని స్నేహితులు, బంధువులతో పంచుకుంటున్న సమయంలో ఇలాంటి వాటికి ఫేస్బుక్ గ్రూపులుంటాయి, అక్కడ రాయొచ్చు అని తెలుసుకుని భావుక ఫేస్బుక్ సమూహాన్ని వేదికగా చేసుకుని వీరి రచనా ప్రయాణం మొదలెట్టారు. వీరు రాసిన జలజాక్షి కథలు జగడాల జలజాక్షి ఆగడానికి అంతేలేదు కథా సంపుటంగా వెలువడింది. హాస్య కథల రారాణి శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి అడుగుజాడల్లో నడుస్తూ అసలు హాస్యం ఎలా పండించాలో తెలుసుకుంటూ వారిచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తూ తన రచనలు కొనసాగిస్తున్నాను అంటారు శ్రీమతి గిరిజారాణి గారు. పెళ్లి చూపుల సీన్ మొదలైంది. అసలే చక్కని పిల్లకి తగిన అందమైన అలంకారంతో చూడముచ్చటగా ఉంది. పిల్లాడి ఆకారం పర్వాలేదు, పిల్లకి ఈడు జోడు బాగానే ఉన్నాడు. అంతకు ముందే జాతకాలు గట్రా కుదిరాయి అనుకున్న తర్వాత ఘట్టం ఇది. తీయని స్వీట్లు, కారం కారంగా హాట్లు, వేడివేడిగా కాఫీలు, చల్లచల్లగా కూల్ డ్రింకులు సేవించిన పిదప ముఖ్యమైన ఘట్టానికి ఆవిష్కారం మొదలైంది. అదే బేరసారాలు. అన్నీ కుదిరితే పెళ్లికి శ్రీకారం చుట్టడమే ఇక. పిల్ల తండ్రి వామనరావు చేతులు జోడించి నమస్కారం చేస్తూ, ఆహా అలా కాదు బావగారు, పెద్దదానికి పెళ్లి చేసిన తర్వాత మరో పిల్ల కూడా రెడీ అవుతోంది. ఇంత కట్నమైతే ఇచ్చుకోలేను. మీరు కాస్త మమకారంతో పెద్ద మనసు చేసుకుంటే నసుగుతూ అన్నాడు. అయినా బేరం కుదరకుండానే బావగారేంటండి వామనరావు గారు? ఇందులో మొహమాటాలు కూడదండి. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. బయట మార్కెట్లో మావాడు 3 లకారాలు పలుకుతున్నాడు. ఏదో పిల్ల నచ్చిందని అంటున్నాడని ఓ లకారం తగ్గించే చెప్పాను. మీరు మరో లకారం తగ్గించమనడం సబబు కాదండి. మీరు కుదరదంటే చెప్పండి. వికారంగా ముఖం పెట్టి పిల్లాడి తండ్రి కుంచిత పాదం ఖచ్చితంగా అనేశాడు. మా అబ్బాయి ఉద్యోగం, హోదా చూసి కూడా ఈ బేరసారాలేంటండి మీరు? తర్వాత సుఖపడేది మీ పిల్లేగా. అసలు మా స్టేటస్ తెలుసా మీకు? మెడలో కాసుల పేరు సవరించుకుంటూ గొంతులో అధికారం ఉట్టిపడేలా అంది పిల్లాడి తల్లి సుకుమారి. మరీ ఇంత అహంకారం కూడదు. మాకే కదా మగపిల్లాడున్నాడని సంతలో బేరం చేసినట్లు గొప్ప ఘీంకారం చేస్తున్నారు. ఓయబ్బో, ఇలాంటి వాళ్ళని చాలామందినే చూశాం వెటకారంగా అంది పిల్ల బామ్మ శాంతాకారం. ఏంటండోయ్, ముసలావిడ నోటిని హద్దుల్లో పెట్టుకోమనండి. ఏదో మీ పిల్లని చేసుకుని మీకు ఉపకారం చేద్దాం అనుకుంటే మమ్మల్ని ఇలా చీత్కారం చేస్తారా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. పదవే సుకుమారం, పదరా సుపుత్ర. ఇంతోటి సంబంధం మరోడు దొరక్కపోదు. పెళ్లి చూపులకి రమ్మని మంచి పురస్కారమే చేశారు. పైపంచ దులుపుకుంటూ కుంచిత పాదం లేచాడు. మీకో నమస్కారం. మీ పేరు కుంచిత పాదం కాదు, కుంచిత స్వభావం అని మార్చుకోండి. ఇలా సంతలో బర్రెలాగా బేరం చేసే మీ ఇంటికి కోడలుగా రావడం బదులు 2 బర్రెలు కొనుక్కుని పాలు అమ్ముకోవడం నయం. పిల్ల కూడా చీత్కారం చేసేసరికి కుంచిత పాదం ముఖం కుంచుకుపోయింది.
ఏదో బతివిలాడి బేరం కుదుర్చుకుంటారేమో, కొడుకుకి వచ్చే కట్నాన్ని గుణకారం వేసుకుంటూ లెక్కలేసుకుంటూ ఉంటే ఇలా అయిందేంటి? లకారం లకారం కలవరిస్తున్న కుంచిత పాదాన్ని తట్టి లేపింది సుకుమారం. ఏంటండి అలా భీకరంగా అరుస్తున్నారు? ఏదైనా పీడకల కాని వచ్చిందా? ఇదంతా నిజం కాదా? కళ? పీడకల కాదే, పిల్లాడికి పెళ్లి సంబంధం వచ్చిందే సుకుమారం. 2 లకారాలు కట్నం అడుగుతున్నాను, ఇంతలో నువ్వు నిద్ర లేపేసి నాకు అపకారం చేసేసావు, హాహాకారం చేస్తూ అన్నాడు కుంచితపాదం. మీ ముఖం లకారం కాదు, 3 మ్యాంగోస్ కారం కాదు. మీరింకా ఏ కాలంలో ఉన్నారండి? ఈ కట్నాలు బేరాలు ఎప్పుడో కృష్ణదేవరాయల కాలం నాటివి. ఇప్పుడంతా ఆడపిల్లల హవాయే కదా. వాళ్ల సహకారం లేనిదే బండి నడవడం లేదు. అయినా మన అబ్బాయికి పెళ్ళై 10 ఏళ్ళయింది. మీరు మాత్రం ఇంకా ఈ రోజుల్లోకి రాలేకపోతున్నారు. మీలాగా కట్నాలు కానుకలు అంటూ ఆలోచిస్తే ఇప్పుడు ప్రతీకారాలు తీర్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేటి రోజులకి నేటి పద్ధతులకి అంగీకారం తెలపాలి, తప్పదు. ఇక అలాంటి కలలు కనడం మానేయండి, అవి సాకారం అవ్వాలని అనుకోకండి అంది సుకుమారి. అవునేవ్, కలలో పిల్ల కూడా నన్ను, నాతో పాటు నిన్ను కూడా చీత్కారం చేసిందే. చూశారా, మరి కలలో అయినా ఇలలో అయినా కట్నాల పేరుతో ఆడపిల్లలను తక్కువ చూపు చూస్తే ఇలాగే అంటారు. హతవిధి, మీతో పాటు కలలోకి నన్ను కూడా లాగారా? ఈసారి మీ కలలోకి మాత్రం నన్ను తీసుకురాకండి అంది సుకుమారి. కన్యాశుల్కాలు పోయి వరకట్నాలు వచ్చాయి. ఇప్పుడు అవి కూడా అంతరించిపోతున్నాయి అనుకోండి. కానీ ఇంకా అక్కడక్కడా కొడుక్కు వచ్చే కట్నాలతో ప్రాకారాలు కడదామనే ఆశ ఇంకా ఉండే తల్లిదండ్రులకి ఈ కథ అంకితం. మీరింతవరకు కలవరం కథ విన్నారు. రచన శ్రీమతి కలవల గిరిజారాణి, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి